హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ తెలుగు డేటా హబ్ ఛానల్. సో, ఈరోజు వరకు మనం ఏం చేసాం? నేనైతే ఒక డేటాబేస్‌ని క్రియేట్ చేసి, ఆ డేటాబేస్‌ని బేస్ చేసుకొని సెలెక్ట్ స్టేట్మెంట్‌ని గాని, వేర్ క్లాజ్ గాని, అలానే గ్రూపింగ్ గాని, సార్టింగ్ గాని ఇలా కొన్ని కాన్సెప్ట్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం కదా! బట్ ఈరోజు ఏంటంటే మీ ఓన్‌గా డేటాబేస్ అనేది ఎలా క్రియేట్ చేయాలి? అండ్ ఆల్సో టేబుల్స్‌ని ఎలా క్రియేట్ చేయాలి? అండ్ ఆల్సో ఆ టేబుల్స్‌కి డేటా టైప్స్ అవి ఎలా అనేది ఇవ్వాలో ఈరోజు కాన్సెప్ట్ అయితే డిస్కషన్ చేద్దాం. అండ్ రేపు మనం ఆ క్రియేట్ చేసిన దాంట్లో రికార్డ్స్‌ని అయితే ఎలా ఎంటర్ చేయాలో, ఇన్సర్ట్ చేయాలో అవి రేపైతే డిస్కస్ చేద్దామండి. అండ్ నాకు తెలిసి ఈరోజు కంపల్సరీగా మీకు డౌట్స్ అనేవి వస్తాయి. సో, డౌట్స్ వస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆర్ ఎల్స్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అయ్యి నా నంబర్ పింగ్ చేశాను కదా! ఆ మెసేజ్‌ని చెక్ చేసి నాకైతే మెసేజ్ మీరు ఈజీగా చేయొచ్చు. నేను మీకు సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. సో, ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇంటూ అవర్ సెషన్. ప్రీవియస్ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసామంటే గ్రూపింగ్ ఆఫ్ ఎస్‌క్యూఎల్ డేటా అనే కాన్సెప్ట్ అయితే మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం కదా! సో, ఈరోజు మన కాన్సెప్ట్ వచ్చేసి ఒక డేటాబేస్‌ని ఎలా క్రియేట్ చేయాలి? అండ్ ఆల్సో మనం ఏదైతే క్రియేట్ చేసిన డేటాబేస్ ఉందో ఆ డేటాబేస్‌లో టేబుల్స్ అనేవి క్రియేట్ చేయాలనమాట. సో, అదే ఈరోజు కాన్సెప్ట్. అండ్ ఆ టేబుల్‌లో ఇన్సర్ట్ ఎలా చేయాలి? రికార్డ్స్‌ని ఎలా ఇన్సర్ట్ చేయాలో అది రేపటి క్లాస్‌లో అయితే డిస్కషన్ చేద్దాం. ఓకే. సో, ఫస్ట్ మనం ఒక డేటాబేస్‌ని అయితే క్రియేట్ చేద్దాం. సో, మనం ఏదైతే క్రియేట్ చేయాలనుకుంటున్నామో దానికి మనం యూజ్ చేసే కీవర్డ్ క్రియేట్ అనమాట. ఓకే. ఇదండి కీవర్డ్. సో, మనం ఏం క్రియేట్ చేస్తున్నాం? డేటాబేస్. ఓకే. మన ఫస్ట్ డేటాబేస్ కాబట్టి మనం దీనికి ఫస్ట్ డేటాబేస్ అనే నేమ్ అయితే ఇద్దాం. ఓకే. సో, ఇప్పుడు దీన్ని నేను ఎగ్జిక్యూషన్ చేస్తే మనకైతే డేటాబేస్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే. డేటాబేస్ అనేది క్రియేట్ అయింది. చూడండి ఇక్కడ గ్రీన్ కలర్‌లో మనకి రైట్ మార్క్ టిక్ మార్క్ చూపిస్తుంది కదా! సో, ఇట్ ఈస్ సక్సెస్‌ఫుల్లీ క్రియేటెడ్. మనం ఇక్కడ స్కీమా ప్యానెల్ రిఫ్రెష్ చేస్తే మనం ఏదైతే క్రియేట్ చేసామో ఫస్ట్ డేటాబేస్ అనే నేమ్‌తో అదైతే మనకిక్కడ రిఫ్లెక్ట్ అవుతుందనమాట. సో, చూడండి. ఓకే. రిఫ్లెక్ట్ అయింది కదా! అండ్ ఆల్సో ఇప్పుడు ఒకరికి క్రియేట్ చేసినోడికి అది డిలీట్ చేయడానికి కూడా రావాలనమాట. సో, మనం డిలీట్ ఎలా చేస్తామంటే దానికి డ్రాప్ అనే కీవర్డ్ ఉంది. సో, ఇక్కడ చూడండి నేను కాషన్ బివేర్ అని పెట్టాను గదా! అదెందుకు పెట్టానో ఈ డ్రాప్ కమాండ్ డ్రాప్ కీవర్డ్ డిస్కస్ చేసాక ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వై ఐ హావ్ గివెన్ ది కాషన్ అండ్ బివేర్ అని. ఓకే. సో, డ్రాప్ డేటాబేస్ నేమ్ ఫస్ట్ డేటాబేస్ కాలమ్. ఓకే. దీని ఎగ్జిక్యూషన్ చేస్తాను చూడండి. ఇక్కడుండాల్సింది డిసపియర్ అయిపోతుంది. డిలీట్ అయిపోయింది. ఓకే. సో, డ్రాప్ కమాండ్ ఈస్ యూజ్డ్ ఫర్ డిలీటింగ్ ది డేటాబేస్. డేటాబేస్ అనే కాదు మనం టేబుల్స్‌ని డిలీట్ చేయొచ్చు. అండ్ ఆల్సో టేబుల్‌లో ఉన్న కాలమ్స్‌ని డిలీట్ చేయొచ్చు. అండ్ ఆల్సో కాలమ్‌లో ఉన్న పర్టిక్యులర్ రికార్డ్స్‌ని కూడా మనం డిలీట్ చేయొచ్చనమాట. ఈ డ్రాప్ కమాండ్ యూజ్ చేసి. బట్ ఇక్కడ చూడండి నేను బివేర్ అండ్ కాషన్ పెట్టాను. ఎందుకంటే మనకి రియల్ టైమ్‌లో ఈ డ్రాప్ కమాండ్‌ని చాలా వరకు అవాయిడ్ అనేది చేస్తామనమాట. ఎందుకు అవాయిడ్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఇంపార్టెంట్ డేటాబేస్ మీద వర్క్ చేస్తున్నాం. ఓకే. మనం పర్టిక్యులర్ రికార్డ్ అనేది అవసరం లేదు. మనం ఆ రికార్డ్‌ని డిలీట్ చేసే క్రమంలో మనం డైరెక్ట్‌గా డేటాబేస్‌ని రిమూవ్ చేసామనుకోండి, అది కంపెనీకి చాలా చాలా ఎఫెక్టివ్‌గా ఉంటుంది. అండ్ ఆల్సో సమ్‌టైమ్స్ మన జాబ్ కూడా పోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో, అందుకు మనం ఈ డ్రాప్ కమాండ్ అనేది చాలా చాలా అవాయిడ్ చేస్తామనమాట. మనం చేసిన రియల్ టైమ్‌లో. ఓకే. సో, మీరు కూడా ఈ డ్రాప్ కమాండ్ జస్ట్ ఒక ఐడియా అయితే ఉంచుకోండి. బట్ మీరు దీన్ని ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయాలి అనే ఆలోచన అయితే మీ బుర్రలో అయితే పెట్టుకోవద్దు. ఓకే. సో, ఇప్పుడు మనం అగైన్ డేటాబేస్‌ని అయితే క్రియేట్ చేసి ఒక టేబుల్‌ని అయితే క్రియేట్ చేద్దాం. ఓకే. నేను డేటాబేస్‌ని క్రియేట్ చేశా. చూడండి డేటాబేస్ అనేది క్రియేట్ అయింది కదా! సో, ఇప్పుడు నేను ఈ డేటాబేస్‌లో టేబుల్స్ అనేది క్రియేట్ చేయాలి. సో, ఈ డేటాబేస్‌లో టేబుల్ అనేది క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డేటాబేస్ అనేది యాక్టివ్ అవ్వాలి. సో, బట్ రైట్ నౌ ఎస్ఓఎస్ సిస్టమ్ థిస్ డేటాబేస్ ఈస్ యాక్టివ్ ఇన్ స్టేట్. బట్ మనం ఫస్ట్ డేటాబేస్ అనేది యాక్టివ్ అవ్వాలి. సో, యాక్టివ్ అవ్వాలంటే మన కీవర్డ్ ఏంటంటే యూజ్ కీవర్డ్ యూజ్ చేసి మనం ఆ డేటాబేస్‌ని యాక్సెప్ట్ అయితే ఇంప్లిమెంట్ అయితే చేయాలి. ఫస్ట్ డేటాబేస్. ఓకే. సో, దీనిని ఎగ్జిక్యూట్ చేస్తే ఈ డేటాబేస్ అనేది హైలైట్ అవుతుంది. సో, చూడండి ఫస్ట్ డేటాబేస్. సో, రైట్ నౌ ఈ టేబుల్స్ ఉన్నాయి గానీ, ఈ టేబుల్స్ అయితే ఏం క్రియేట్ అవ్వలేదు. మనం ఇప్పుడు ఒక టేబుల్‌నయితే క్రియేట్ చేస్తాం. ఆ టేబుల్‌ని ఎలా క్రియేట్ చేయాలో మనం స్టెప్ బై స్టెప్ అనేది డిస్కస్ చేద్దాం. ఓకే. సో, దీనికి నేను కామెంట్స్‌గా క్రియేట్, క్రియేట్ టేబుల్స్. ఓకే. సో, మనం ఏదైనా క్రియేట్ చేసేటప్పుడు కీవర్డ్ ఏంటంటే క్రియేట్. మనం ఏది క్రియేట్ చేస్తున్నాం టేబుల్. టేబుల్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ గివింగ్ టేబుల్ నేమ్ ఈస్ ఎంప్లాయీ టేబుల్. ఓకే. సో,
ఎంప్లాయీ టేబుల్. అండ్ ఇప్పుడు నేను చూడండి, నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలని జూస్తే మనకి ఎర్రర్స్ ఒస్తాయి. ఎందుకు ఎర్రర్స్ ఒస్తుందో ఈ ఎగ్జిక్యూట్ చేశాక నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, చూడండి ఎర్రర్ అయితే వచ్చింది. మనకిది టేబుల్ అనేది క్రియేట్ అవ్వలేదు. ఎందుకొచ్చిందంటే మనం డేటాబేస్ అనేది క్రియేట్ చేయొచ్చు. బట్ టేబుల్స్‌ని క్రియేట్ చేసేటప్పుడు మనం టేబుల్‌తో పాటు దాంట్లో ఉన్న కాలమ్స్‌ని గూడా మనం ఇవ్వాలనమాట. కాలమ్స్‌ని గూడా మనం ఇచ్చేస్తే అప్పుడు మనకి క్రియేట్ అవుతుంది. ఓకే. సో, కాలమ్స్ వచ్చేసి ఐడీ అండ్ కామా అండ్ అనదర్ కాలమ్ నేమ్ విల్ బీ ఫస్ట్ నేమ్ అండ్ ఫస్ట్ నేమ్ అండ్ అనదర్ కాలమ్ విల్ బీ లాస్ట్ నేమ్ అండ్ అనదర్ కాలమ్ విల్ బి డిపార్ట్‌మెంట్. అండ్ ఎంప్లాయీస్ డిపార్ట్‌మెంట్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్ ఉంటుంది. అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్ ఉంటుంది. అలాగే కొన్ని సర్టెన్ డిపార్ట్‌మెంట్స్ అనేవి వస్తాయి. ఓకే. అండ్ నేను బ్రాకెట్ ఓపెన్ చేశాను కదా! ఇప్పుడు క్లోజ్ చేసి కాలమ్ పెడితే అగైన్ దీన్ని నేను ఎగ్జిక్యూషన్ చేస్తే నాకు ఎర్రర్ అనేది వస్తుంది. ఎందుకు ఎర్రర్ వస్తుందో ఇది ఎగ్జిక్యూషన్ చేశాక నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సి అగైన్ ఎర్రర్ వచ్చింది. దేనికి ఎర్రర్ వచ్చిందంటే మనం టేబుల్‌ని క్రియేట్ చేసాం. అలానే టేబుల్‌లో ఉన్న కాలమ్స్ కూడా క్రియేట్ చేసాం. ఐ మీన్ ఇచ్చాం. బట్ ఈ కాలమ్స్‌కి మనం డేటా టైప్స్‌ని ఇవ్వలేదు. సో, వితౌట్ డేటా టైప్స్ వి కాంట్ క్రియేట్ కాలమ్స్ అనమాట. ఓకే. సో, ఇప్పుడు నేను వీటికి డేటా టైప్స్ ఇస్తే అప్పుడు మనకి సక్సెస్‌ఫుల్‌గా ఈ టేబుల్ అనేది క్రియేట్ అయిపోతుందనమాట. సో, డేటా టైప్స్ ఈస్ నథింగ్ బట్ ఇంటిజర్స్ కానీ, ఫ్లోట్స్ కానీ, వేర్ కానీ, అలానే బూలియన్ వాల్యూస్ అవ్వచ్చు. ఏమైనా మన దగ్గర ఉన్న రిక్వైర్మెంట్‌ని బట్టి మన డేటా టైప్స్ అనేది కాలమ్స్‌కి ఇస్తామనమాట. సో, రైట్ నౌ ఫస్ట్ కాలమ్ వచ్చేసి ఐడీ. ఈ ఐడీలో మనకేముంటాయి ఇన్ జనరల్‌గా న్యూమరికల్ వాల్యూస్ ఉంటాయి. న్యూమరికల్ వాల్యూస్ ఈస్ నథింగ్ బట్ ఇంటిజర్ డేటా టైప్. సో, హియర్ ఐ యామ్ గివింగ్ ఇంట్. ఓకే. అండ్ ఆల్సో ఫస్ట్ నేమ్. ఈ ఫస్ట్ నేమ్ ఫీల్డ్‌లో మనకేముంటాయి జనరల్‌గా ఆల్ఫాబెట్స్ ఉంటాయి. ఆల్ఫాబెట్స్ ఆర్ నథింగ్ బట్ క్యారెక్టర్స్ అనమాట. ఐ మీన్ డేటా టైప్. ఓకే. ఓహ్! డేటా టైప్. అండ్ ఆల్సో నేను ఈ డేటా ఐ మీన్ కార్‌లో నేను లిమిట్ ఇస్తున్నాననమాట. 255 వాట్స్ ఇది బై డిఫాల్ట్ ఇస్తున్నాను. మన ఇక్కడ 255 వాట్స్ ప్లేస్ మనం 50 అయినా అవ్వచ్చు, 100 అయినా అవ్వచ్చు. మన ఇష్టం అనమాట. ఓకే. బట్ నేను 255 ఇచ్చేస్తున్నాను. సో, ఏం పర్లేదు మనం ఏదైనా ఇవ్వుకోవచ్చు. మనం ఇచ్చుకోవచ్చు. లాస్ట్ నేమ్‌లో మా వ్యాఖ్య. సో, నేనిక్కడ ఏం చేస్తానంటే ప్రీవియస్ వాళ్ళు 255 ఇచ్చాను కాబట్టి నేను ఒక 150 ఇస్తున్నాననుకోండి. ఓకే. అండ్ డిపార్ట్మెంట్స్ ఆల్సో గివింగ్ డేటా టైప్ వేర్ అండ్ హియర్ ఐ యామ్ గివింగ్ 100 వర్డ్స్ లిమిట్. మన ఇష్టం. మనం 10 అయినా ఇవ్వచ్చు, 5 వర్డ్స్ అయినా ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. ఓకే. సో, ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూషన్ చేస్తే సక్సెస్‌ఫుల్‌గా అవుతుందండి. బట్ మనం ఏం చేస్తామంటే అడిషనల్‌గా కొన్ని రిక్వైర్మెంట్స్ అయితే తీసుకుందాం. ఆ రిక్వైర్మెంట్స్ ఏంటంటే ఈ ఐడీ ఉంది కదండీ! ఈ ఐడీ కాలమ్ అనేది ఎంప్టీగా ఉండకూడదు. దట్ షుడ్ బి ఫిల్డ్ విత్ సమ్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ది రికార్డ్ అనమాట. ఎంప్టీగా ఉండకూడదు. అది థట్స్ ఇట్. సో, ఎంప్టీగా ఉండకూడదు ఆ కాలమ్స్‌ని అంటే మనకి కీవర్డ్ వచ్చేసి నాట్ నల్. ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే నాట్ నల్ ఎప్పుడు దేనికి యూజ్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ అనేవాడు ఉన్నాడు. ఆ పర్సన్ వాడు ఈ టేబుల్‌లో కొన్ని రికార్డ్స్ అయితే ఎంటర్ చేస్తున్నాడు. ఐ మీన్ డేటా ఎంట్రీస్ ఉంటారు కదండీ! డేటా ఎంట్రీ ఆపరేటర్స్. వాళ్ళు డేటాని ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేస్తున్నప్పుడు కొంతమందికి ఫస్ట్ నేమ్ అనేది ఉండదు. ఆర్ ఎల్స్ ఐడీ అనేది ఆడు మర్చిపోతాడు. ఓకే. అండ్ కావాలని కాదు, వాంటెడ్‌గా కాదు, జస్ట్ నార్మల్‌గా మర్చిపోయి ఆడు ప్రొసీడ్ అయిపోయి అన్నీ ఇచ్చేసి ఎగ్జిక్యూషన్ చేయాలని చూపిస్తే ఆడికి ఎగ్జిక్యూట్ అయిపోద్ది. బట్ మనం ఈ డేటాబేస్‌ని మనం అజూర్ ప్లాట్‌ఫార్మ్‌లో గాని, ఐ మీన్ డేటాబ్రిక్స్‌లో గాని వెళ్లి చెక్ చేసినప్పుడు మనకి ఎర్రర్స్ వస్తాయన్నమాట. ఎందుకు ఎర్రర్స్ వస్తాయంటే ఇక్కడ వాల్యూస్ అనేది ఎంప్టీగా వస్తుంది. నల్ అని వస్తుంది. సో, మనం ఏదైతే ఇస్తున్నామో జావా స్క్రిప్ట్ కోడ్ గాని, పైథాన్ కోడ్ గాని అది గాని ఎగ్జిక్యూట్ అవ్వదు. వాల్యూస్ అనేవి ఎంప్టీగా ఉంటాయి. సో, మనం వాల్యూస్ అనేవి ఎంప్టీగా ఉండకూడదనుకుంటే మనం ఏం చేయాలంటే అక్కడ నాట్ నల్ అన్నది కీవర్డ్ ఇస్తాం. వన్స్ మనం నాట్ నల్ ఇచ్చినట్టయితే అదేం చేస్తుందంటే మనం వన్స్ డేటా ఎంట్రీ వాడు డ ఆల్ ది డేటా ఎంటర్ చేసాక ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తే అప్పుడు మనకి వరకి పాపప్ అవుతుందనమాట. ఈ డేటాబేస్ అనేది నేను క్రియేట్ చేయట్లేదు. ఎందుకంటే ఇక్కడ నాకు వాల్యూ అనేది నల్ ఉంది. ఇక నాకు ఏదో ఒక వాల్యూ ఇవ్వని ఆడికి చెప్తుందనమాట. సో, అప్పుడు ఐ మీన్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఏం చేస్తాడు? ఆడు వెంటనే చెక్ చేసి ఓకే. ఇక నేను ఇది మిస్ అయిపోయాను. ఈ రికార్డ్ అనేది సంథింగ్ ఇది ఇస్తాడు. సో, ఆ టైంలో ఈ నాట్ నల్ అనే కీవర్డ్ యూజ్ అవుతుందనమాట. సో, అగైన్ నేను ఫస్ట్ నేమ్‌లో కూడా నాట్ నల్ ఇస్తున్నాను. ఇక్కడ కూడా అండ్ ఆల్సో ఇక్కడ కూడా. ఓకే. సో, మెయిన్ థింగ్ ఈ మిస్ అవ్వకూడదు మెయిన్. ఏదో ఒక వాల్యూతో ఫిల్ చేయాలి. అండ్ ఆల్సో ఐడీకి నేను ఆటో ఇంక్రిమెంట్ అనే అనదర్ రిక్వైర్మెంట్ ఇస్తాను కీవర్డ్. ఇది ఇస్తే మీనింగ్ ఏంటంటే ఎవ్రీ టైమ్ మన ఐడీస్‌లో 1, 2, 3, 4, 5 ఇలా వేసుకుంటూ పోలేం కదా! సో, అలాంటప్పుడు మనం ఆటో ఇంక్రిమెంట్ కీవర్డ్ అనేది ఇస్తే ఏమవుతుందంటే,
ఆడ ఎంప్లాయీ అనే కాలమ్‌ని అలా ఎంప్టీగా ఉంచేసి ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఫిల్ చేసుకుంటూ పోయాడనుకో, వాటిని బేస్ చేసుకొని ఈ ఎంప్లాయీ ఈ ఐడీ అనే కాలమ్ ఆటోమేటిక్‌గా ఫిల్ అవుతుందనమాట. సో, అందుకు ఈ ఆటో ఇంక్రిమెంట్ అనే కీవర్డ్ యూజ్ అవుతుంది. ఓకే. అండ్ ఆల్సో మనం ఎప్పుడైతే టేబుల్‌ని క్రియేట్ చేస్తున్నామో, ఆ టేబుల్‌కి మనం ప్రైమరీ కీ, ఫారిన్ కీ అనే వాటి కూడా డినోట్ చేయాలి. సో, అట్ ప్రెజెంట్ మన దగ్గరైతే ఫస్ట్ టేబులే ఉంది. సో, మనం ఇప్పుడు ప్రైమరీ కీ మాత్రమే ఇద్దాం. ఎందుకంటే, మనం టేబుల్స్‌ని రిలేట్ చేయడానికి యూజ్ అవుతుంది. రిలేట్ మీన్స్ నథింగ్ బట్ మన రియల్ టైమ్‌లో 1 ఆర్ మోర్ టేబుల్స్ మీద వర్క్ చేయాల్సొస్తుంది. ఆ టైంలో మనకి ప్రైమరీ కీ, ఫారిన్ కీ యూజ్ అవుతుందనమాట. సో, దానివల్ల మనకి కొన్ని జాయిన్స్ అనే కాన్సెప్ట్ ఉంది. ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ ఇన్నర్ జాయిన్, రైట్ ఇన్నర్ జాయిన్ ఆ కాన్సెప్ట్‌ని యూజ్ చేసుకొని మన టేబుల్స్ మధ్యన రిలేషన్‌షిప్ పెట్టుకొని మన డేటానైతే రిట్రైవ్ అయితే చేస్తాం. ఓకే. సో, ఫస్ట్ నేను ప్రైమరీ కీనైతే డినోట్ చేస్తాను ఈ టేబుల్‌కి. ప్రైమరీకి, ప్రైమరీ కీ వుడ్ బి ఏ కాలము ఐడీ. ఐడీ అనే కాలమ్ ప్రైమరీ కీ అనమాట. చూడండి మనకిక్కడ ఇంటూ చూపిస్తుంది. దీని అర్థం ఏంటంటే, ఇక్కడ ఎక్కడో సింటాక్స్‌లో ఎర్రర్ ఉంది. చూడండి ఇక్కడ మనకు కామా ఇవ్వలేదు. మర్చిపోయాం. ఇక్కడ ఈ కామాని ఇస్తే మనకి సింటాక్స్ అనేది యాక్సెప్ట్ అయింది. సో, ఇప్పుడు నేను టేబుల్‌ని క్రియేట్ చేసి సక్సెస్‌ఫుల్‌గా నాకు టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే. సో, చూడండి టేబుల్ అనేది క్రియేట్ అయింది. మనకిక్కడ గ్రీన్ కలర్‌గా ఐడెంటిఫై అవుతుంది. సో, నేను వన్స్ మన స్కీమా ప్యానెల్‌ని రిఫ్రెష్ చేస్తే నాకు టేబుల్ అనేది చూపిస్తుంది. ఎంప్లాయీ టేబుల్. సో, కాలమ్. ఓకే. సో, ఇప్పుడు మనం సెకండ్ టేబుల్‌ని గూడా క్రియేట్ చేసి, అప్పుడు ఏం చేస్తామంటే దానికి ఫారిన్ కీని ఇచ్చేసి ఈ ఎంప్లాయీ టేబుల్‌ని రిఫరెన్స్‌గా యూజ్ చేస్తాం. ఓకే. సో, నేను ఆల్రెడీ ఆ టేబుల్ అనేది ఇక్కడ క్రియేట్ చేశాను. సో, మనకి టైం అనేది ఎక్కువ కన్జ్యూమ్ అవ్వకుండా. సో, అది ఏంటంటే ఈ టేబుల్ అనేది. నేను ఈ కస్టమర్స్ అనే టేబుల్ అయితే క్రియేట్ చేస్తున్నా. దాంట్లో ఉన్న ఐడీ ఇస్తున్నా. అండ్ ఆల్సో కంపెనీ నేమ్, కంట్రీ ఇక్కడ ఎంప్లాయీ ఐడీ ఇంట్. ఎంప్లాయీ ఐడీ ఇంట్ అంటే ఎందుకంటే ఇదుందా ఎంప్లాయీ ఐడీ ఇంట్ అని ఈ కాలమ్ అనేది ఈ ఎంప్లాయీ టేబుల్‌లో ఉన్న ఐడీ అనమాట. సో, ఈ ఎంప్లాయీ ఐడీని మనం అగైన్ ఇక్కడ ఎంప్లాయీ ఐడీగా ఇస్తున్నాం వాల్యూస్. అండ్ ఆల్సో ఈ కస్టమర్స్ టేబుల్‌లో ప్రైమరీ కీ ఏంటి? ఐడీ. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ టేబుల్‌ని బేస్ చేసుకొని ఈ ఐడీ ఉందా? ఈ ఐడీ అనేది అనదర్ టేబుల్‌లో ఏమవుతుంది? ఫారెన్ కీగా చేంజ్ అవుతుంది. సో, ఫారెన్ కీ ఎంప్లాయీస్ ఐడీ ఈ ఎంప్లాయీ టేబుల్‌లో మనం ఏదైతే ఇచ్చామో ఆ ఐడీని ఇక్కడ మనం ఏ విధంగా ఇస్తున్నాం? ఎంప్లాయీ ఐడీగా ఇస్తున్నాం. సో, ఫారెన్ కీ దిస్ షుడ్ బి ఎంప్లాయీ ఐడీ రిఫరెన్సెస్. ఈ ఎంప్లాయీ ఐడీ అనేది ఏ టేబుల్ నుంచి మనం రిఫరెన్స్‌గా తీసుకుంటున్నాం? ఎంప్లాయీ అనే టేబుల్ నుంచి ఐడీ అనే కాలమ్‌లో. ఎంప్లాయీ అనే టేబుల్, ఐడీ అనే కాలమ్ రిఫరెన్స్‌గా తీసుకొని, ఈ ఎంప్లాయీ ఐడీని మనం ఫారెన్ కీగా తీసుకొని యూజ్ చేస్తున్నాం అనమాట. సో, అదండి. సో, ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అని మనం రేపు ఇన్సర్టింగ్ కాన్సెప్ట్‌ని డిస్కస్ చేస్తాం కదా! ఆ టైంలో మనకి ఇంకా క్లియర్‌గా అర్థమవుతుందనమాట. సో, ఫస్ట్ అయితే నేను దీన్ని ఎగ్జిక్యూషన్ చేస్తాను. సో, చూడండి. ఎగ్జిక్యూషన్ అయింది నాకు సక్సెస్‌ఫుల్‌గా. సో, ఇప్పుడు నేను టేబుల్స్‌ని చెక్ చేస్తే రిఫ్రెష్ చేస్తాను స్కీమా ప్యానెల్‌ని. ఓకే. నా దగ్గర మొత్తం కస్టమర్స్ టేబుల్ ఉంది. ఎంప్లాయీస్ టేబుల్ ఉంది. అండ్ అగైన్ నేను కస్టమర్స్ టేబుల్‌ని ఎక్స్‌పాండ్ చేస్తే అండ్ ఆల్సో ఇండెక్సెస్‌లో చూస్తే చూడండి ప్రైమరీ కీ, ఎంప్లాయీ ఐడీ, ఫారెన్ కీ కూడా మనకు చూపిస్తుంది కస్టమర్స్. సో, అదండి. ఈ విధంగా మనం డేటాబేస్‌ని క్రియేట్ చేస్తాం. డేటాబేస్‌లో టేబుల్స్‌ని క్రియేట్ చేస్తున్నప్పుడు మన తాలూకా డేటా టైప్‌ని అండ్ ఆల్సో డేటా టైప్స్‌తో పాటు కొన్ని రిక్వైర్మెంట్స్ లైక్ నాట్ వాల్యూస్ గాని, నాట్ నల్ గాని, ఆటో ఇంక్రిమెంట్ గాని, ప్రైమరీకి, ఫారెన్‌కి ఇలా మన రిక్వైర్మెంట్ ఇచ్చి మన దగ్గర ఉన్న టేబుల్‌ని అయితే క్రియేట్ చేస్తాం. దట్స్ ఇట్. ఐ హోప్ ఈరోజు సెషన్ మీకు అర్థమై ఉంటుందనుకుంటున్నా. సో, రేపు మనం ఇన్సెట్టింగ్ కాన్సెప్ట్ అనేది డిస్కస్ చేస్తాం. మీరేం కంగారు పడిపోకండి. స్టెప్ బై స్టెప్ అయితే చేద్దాం. ఇది ఈరోజు చిన్న కాన్సెప్ట్ అయినా సరే మీరైతే వన్స్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు డౌట్స్ వస్తే ఆ డౌట్స్‌ని మీరు రెక్టిఫై చేసుకుంటే మీకు రేపు ఇన్సెట్టింగ్ కాన్సెప్ట్‌లో చాలా ఈజీ అవుతుందనమాట. సో, అండ్ దట్స్ ఇట్. అండ్ ఇంకా మీకు ఈ సెషన్స్ గాని ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థాంక్ యూ. సీ యూ టుమారో.